నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే క్యూబర్నిటీస్ ఆర్కిటెక్చర్కి వెళ్దాం. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే క్యూబర్నిటీస్ అంటే సర్వీసెస్ అన్ని డీకపుల్ అయిపోయి ఉంటాయి. సేమ్ ఇలాగే క్యూబర్నిటీస్ కాంపోనెంట్స్ కూడా డీకపుల్ అయిపోయి ఉంటాయండి. మీకు క్యూబర్నిటీస్ లోపల మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. అవి చూపిస్తాను ఇప్పుడు. అవి కూడా మీకు డీకపుల్ అయిపోయి ఉంటాయి. ఉదాహరణకు ఉండదన్నమాట. సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి సో అఫీషియల్ క్యూబర్నిటీస్ సైట్కి వెళ్ళి క్యూబర్నిటీస్ కాంపోనెంట్స్కి వెళ్ళాం అనుకోండి. సో నేను మరీ బేసిక్ కవర్ చేయనండి. అంటే ఏంటి క్యూబర్నిటీస్ ఎప్పుడు పుట్టింది, దాని ఎవాల్యువల్ ఏంటి, ఎవాల్యుయేషన్ ఎట్లయింది, అంటే ఎవాల్వ్ ఎట్టయింది, ఈ ఇయర్ లో ఏం జరిగింది, ఇదంతా ఓపిక లేదు. మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది అనమాట. అది మీకు అవసరం లేదు. క్యూబర్నిటీస్ ఎప్పుడు పుడితే మీకేంటండి, మీకు కావాల్సిన ఎలా పనిచేస్తాని అంతే తప్పితే అది పుట్టితే పుట్టుపూర్వతలు మీకు ఎందుకు అసలు. సో బట్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు గూగుల్ చేయొచ్చు, చదవచ్చు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది టిపికల్ ఆర్కిటెక్చర్. నేను ఏం చేస్తానంటే వ్యూ ఇమేజ్ అంటాను. సో ఇక్కడ వచ్చింది అనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ లో వచ్చి కంట్రోల్ ప్లేన్ ఉంది, రైట్ సైడ్ బాటమ్ లో వచ్చి మీరు చూసినట్లయితే క్యూబర్నిటీస్ నోడ్స్ ఉన్నాయండి. మీరు ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఇది ఏం చేస్తామంటే కాంపోనెంట్ బై కాంపోనెంట్ చదువుతాం. యాక్చువల్ గా డీప్ గా వెళ్ళి చదువుతాం, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అని చేయాలి అని తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఫస్ట్ ఈ రోజు ఏం చేస్తానంటే మీకు ఆర్కిటెక్చర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీప్ గా. కానీ మనం ఒక్కొక్కటి కూడా మాట్లాడొచ్చండి. తర్వాత మనం హెచ్సిడికి వెళ్తాము, తర్వాత క్యూబ్ కంట్రోలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్యూబ్ షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని కూడా ఉంటాయన్నమాట. సో వన్ బై వన్ వెళ్తే అర్థమవుతుంది. ఒకేసారి ఇప్పుడే నేను అన్ని తీసుకుని ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, చివరికి వస్తే ఏమీ గుర్తుండదు మీకు. అలా కాకుండా ఎప్పుడు ఏం అవసరమో ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ అండ్ అజూర్ ఎలా చెప్పుకుంటూ ఉదానికి అటాచ్ చేసుకుంటూ వెళ్ళామో, ఆ విధంగా ఇంక్రిమెంటల్ మోడ్ లో ఒక్కొక్కటి ఎప్పుడైతే అవసరం అవుతుందో అది లోపలికి దాని గురించి డిస్కస్ చేసుకొని వెళ్తాం అనమాట. అది ప్లాన్. సరే, సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తే కంట్రోల్ ప్లేన్ అని ఉందండి. ఓకే, కంట్రోల్ ప్లేన్ లో మీరు చూసారంటే ఏమేమి ఉన్నాయి, మీకు క్యూబ్ ఏపీఎస్ సర్వర్ ఉంది, మీకు క్యూబ్ ఏపీఎస్ సర్వర్ ఉంది, హెచ్సిడి ఉంది, క్యూబ్ షెడ్యూలర్ ఉంది, క్యూబ్ కంట్రోలర్ ఉంది, అండ్ క్లౌడ్ కంట్రోలర్ ఉంది. ఓకే, దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది, కంపల్సరీగా ఉండాల్సింది, అది లేకపోతే పనులు జరగంది ఏంటంటే క్యూబ్ ఏపీఐ సర్వర్ అండి. ఈ క్యూబ్ ఏపీ అంటే పేరులోనే ఉంది, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ సర్వర్ అంటే. సో అంటే ఏంటంటే అసలు మీరు క్యూబర్నిటీస్ తో మాట్లాడాలంటే, మీరు కంటైనర్స్ రన్ చేయాలని పక్కన పెడితే అన్ని చేయాలంటే ఫస్ట్ మాట్లాడాలి కదా. మాట్లాడితేనే పని జరుగుద్ది యాక్చువల్ గా. అది ఎవరితో మాట్లాడాలంటే క్యూబ్ ఏపీఐ సర్వర్ తోనే మాట్లాడాలి. సో కాబట్టి మీరు మీ క్లస్టర్ తో కమ్యూనికేట్ దేంతో చేస్తారు అంటే ఇండివిజువల్ నోడ్స్ తో చేయొచ్చండి, కానీ అది దట్ ఈస్ నాట్ ద వే. నార్మల్ గా మీరు క్యూబ్ ఏపీఐ సర్వర్ తో చేస్తారు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకేంది కొత్త నోడ్ యాడ్ చేయాలా, లేకపోతే మీకు కొత్త కంటైనర్ యాడ్ చేయాలా, కొత్త పాడ్ యాడ్ చేయాలా, డిప్లాయ్మెంట్ అని చెప్పి మీరేం చేస్తారంటే ఈ క్యూబ్ ఏపీఐకి చెప్తారు, పలాంది కావాలి నాకు అని చెప్తారనమాట. ఓకే, నేను డీప్ గా వెళ్ళి చెప్పనండి, ఎందుకంటే క్యూబ్ ఏపీఐ రాఫ్ట్ మళ్ళీ రేపటి తర్వాత ఫస్ట్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత రాబోయే క్లాస్ లో మీకు ఫస్ట్ క్యూబ్ సిటీ ఏపీఐ సర్వర్ ఏంటి, హెచ్సిడి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని తీసుకొచ్చి క్యూబ్ ఏపీఐ సర్వర్ కి చెప్తారు యాక్చువల్ గా. అంటే ఏ ఫార్మాట్ లో చెప్తారు, ఫోన్ చేసి సార్ నాకు అది కావాలని చెప్పరు. సో ఎలా చెప్తారంటే దానికి అర్థమయ్యే భాషలో చెప్తారు. దానికి అర్థమయ్యే భాష ఏంటంటే క్యూబ్ సిటిఎల్ అని ఒక టూల్ ఉంటుంది, అది అది మళ్ళీ మాట్లాడదాము. బట్ చెప్పాల్సిన భాష ఏంటంటే యామెల్ లో చెప్తారండి. సో ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు దీని పేరేంటి, టెస్ట్ డాట్ యామెల్ ఉంది కదా, నేనేం చేస్తాను క్యూబ్ సిటిఎల్ క్రియేట్ -f అని చెప్పి ఇక్కడికి వచ్చి పాడ్ డాట్ యామెల్ అని ఇచ్చాను అనుకోండి. అంటే ఏమవుతుందంటే ఈ యామెల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళి మనకి ఈ ఏపీఎస్ సర్వర్ కి పంపిస్తుంది. ఏపీఎస్ సర్వర్ వెంటనే మీరు చెప్పంగానే చేసేదిగా. ఓకే, నాకు 100 రూపాయలు పంపించిన మీకు చెప్తే పంపిస్తారా, అసలు నువ్వెవరు అంటారు బేసిక్ గా. అలాగే మీరు డైరెక్ట్ గా మీరు పంపించిన వెంటనే పని చేయదు, అది చెక్ చేస్తుంది అసలు నువ్వెవరు నాకు పంపించడానికి అని చెప్పి. నీకు ఆథెంటికేషన్ ఉందా, ఆథరైజేషన్ ఉందా, ఆథెంటికేషన్ వేరే, ఆథరైజేషన్ వేరే అండి. ఓకేనా. సో తర్వాత పాలసీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయా, అప్పుడు ఏం చేస్తుందంటే ఓకే మీరు ఇచ్చిన మేనిఫెస్ట్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మీకు క్యూబర్నిటీస్ లో ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్ కనెక్ట్ అయ్యే ఏకైక కాంపోనెంట్ ఏంటంటే క్యూబ్ ఏపీఐ సర్వరు. ఓకే,
సో నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు ఈ క్యూబ్ ఏపీఐ సర్వర్ మీకు మల్టిపుల్ సర్వర్స్ పెట్టుకోవచ్చండి. మీకు డాకర్ స్వామ్ అడిగితే ఏమవుద్దంటే మీకు 1, 3, 5, 7 సర్వర్లు పెట్టుకోవచ్చు. క్యూబ్ ఏపీఐ సర్వర్ వచ్చి మీకు మల్టిపుల్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒకటి పోతే ఇంకోటి అనమాట. సో ఎందుకంటే మీకు ఫాల్ట్ టాలరెన్స్ ఉండాలి కదా, ప్రొడక్షన్ లో పోయింది అనుకోండి మీకు ఉండాలి. నేను హై లెవెల్ ఎలా ఉంటుందో చెప్తానండి మీకు. ఓకే, మీకు క్యూబ్ ఏపీఐ సర్వర్ డౌన్ అయిపోయిందంటే, ఒకటే పెట్టారు అది డౌన్ అయిపోయిందంటే మీకు ఏమవుతుందంటే, అంటే కంటైనర్స్ ఏం ఇంపాక్ట్ కావు, కానీ మీరు కొత్తవి క్రియేట్ చేయలేరు, ఉన్నవి మేనేజ్ చేయలేరు. అది ఇబ్బంది అనమాట. ఎందుకు అంటే క్యూబ్ ఏపీఐ సర్వర్ లో మీకు రన్ కానవు, మీకు అన్ని కూడా మీకు నోట్స్ లో రన్ అవుతుంటాయి కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ క్యూబ్ ఏపీఐ సర్వర్ పోతే మాత్రం కొత్తవి మీరు ఏమి చేయలేరు, ట్రబుల్ షూట్ చేయలేరు, అసలు క్లస్టర్ కి మీకు సంబంధాలు తెగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం క్యూబ్ ఏపీఐ సర్వర్ మీకు రన్నింగ్ లో ఉండాలి. అందుకని మనం ఏం చేస్తాము, మీరు మల్టిపుల్ పెట్టుకుంటారనమాట. అయితే ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా ఆడ్ నెంబర్ లో పెట్టుకోవాలండి. ఒకటి పెట్టడం, రెండు పెట్టడం ఒకటే, ఎందుకో చెప్తాను. బేసిక్గా మీరు ఎలా పెట్టాలంటే 1 పెట్టుకోండి, 3 పెట్టుకోండి, ఓకే, 4 పెట్టద్దు, ఈవెన్ నెంబర్స్ పెట్టద్దు, 5 పెట్టండి, 7 పెట్టండి. ప్రొడక్షన్ లెవెల్ సిస్టమ్స్ ఉంటే మీకు మినిమం 3 లేదా 5 పెట్టుకుంటారండి. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇక్కడ, ఎందుకు చెప్తాను అంటే డీప్ గా వెళ్ళను, మీకు తర్వాత అర్థమవుద్ది ఏంటి సంగతి అని చెప్పి. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఏపీఐ 1, ఏపీఐ 2 మొత్తం ఎన్ని ఉన్నాయండి, మీకు 7 రావాలి యాక్చువల్ గా. సో ఏపీఐ 3, ఏపీఐ 4, ఏపీఐ 5, తర్వాత ఇక్కడికి వచ్చి ఏపీఐ 6, ఆ తర్వాత వచ్చి ఏపీఐ 7. సో అన్నిటికీ కూడా సపరేట్ ఉంటుందండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఇక్కడికి వచ్చి చూసి ఓ సెంట్రలైజ్ డేటాబేస్ అనుకుంటారేమో, కాదండి. మీకు లెట్ మీ టెల్ యూ, ఇవన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా విడివిడిగా సర్వర్లో కాదండి, ఒక్క క్యూబ్ ఏపీఐ సర్వర్లు ఇవన్నీ ఉంటాయి. ఏంటి, క్యూబ్ ఏపీఐ సర్వర్ అంటే మన మాస్టర్ సర్వర్ లో క్యూబ్ ఏపీఐ సర్వర్ ఉంటుంది, హెచ్సిడి ఉంటుంది, అన్ని ఉంటాయి యాక్చువల్గా. సో కాబట్టి విడివిడి సర్వర్లు అనుకోవద్దు మీరు, అన్ని ఒకే దాంట్లో ఉంటాయి అన్నమాట. అలాగా మీకు ఎన్ని ఉన్నాయి టోటల్ గా మీరు చూసంటే 7 ఉంటాయండి. ఇవన్నీ కూడా మీకు ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి అన్నీ కూడా మీకు ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే మీకు ఒక్క దాంట్లో చేంజ్ జరిగిందంటే ఆటోమేటిక్ గా మిగతా అన్ని కూడా ఆ చేంజ్ ని తీసుకుంటాయి. మరి ఎందుకు సార్ 7 ఇవ్వడము, రెండో మూడో ఇచ్చుకుంటే సరిపోతుంది కదా, 7 ఎందుకు ఇవ్వడం అంటే, సో ఇక్కడే మీరు దీన్ని క్లస్టర్ అంటారండి. వీటన్నిటిని కలిపి గుర్తుపెట్టుకోండి, వీటన్నిటిని కలిపి మనం ఏమంటాము, క్లస్టర్ అంటాం. సో సింపుల్ గా నేను ఏపీఐ క్లస్టర్ అంటాను, క్యూబ్ ఏపీఐ హైఫన్ క్లస్టర్ అంటాను. నౌ ఇక్కడ ఏంటంటే మీకు వీటన్నిటిలో ఒకటి లీడర్ ఉంటాయి, మిగతా అన్ని కూడా సబార్డినేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నౌ ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ జరుగుతుంటుందండి. వీటిల్లో మీరు ఈ క్లస్టర్ పనిచేయాలి అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 50 నోడ్ క్లస్టర్ ఉందనుకో, ఆర్ 20 నోడ్ క్లస్టర్ ఉందనుకోండి, 20 మీ వర్కర్ నోట్స్ ఎక్కడ ఉంటాయి, బై ద వే వర్కర్ నోట్స్ కింద ఉంటాయండి. మీకు వర్కర్ నోట్స్ నేనేమంటానంటే, లెట్ మీ పుట్ ఇన్ డిఫరెంట్ కలర్, ఇవన్నీ వర్కర్ నోట్స్, దానికి పైన వాటి ఏపీఐకి సంబంధం లేదు, ఇవన్నీ వర్కర్ నోట్స్ అన్నమాట. మీకు అంటే యాక్చువల్ గా కంట్రోల్ చేస్తున్న నోట్స్ ఏంటంటే ఇవి మీకు యాక్చువల్ గా కింద ఉంటాయి వర్కర్ నోట్స్ అన్ని కూడా. నౌ మీ క్లస్టర్ నీట్ గా పనిచేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేయాలంటే మీకు కోరం అంటారండి. కోరం అంటే అర్థం ఏంటంటే, మీకు ఇంగ్లీష్ వర్డ్ కోరం తీసుకుంటే ఏంటో చెప్దాం. యాక్చువల్ గా దాన్ని చాలా మందికి కోరం అంటే అర్థం కాదు, అది లాటిన్ వర్డ్ అనుకుంటాను యాక్చువల్ గా. కోరం అంటాను. కోరం అంటే ఏంటండి, సో కోరం. ఓకే, మీరు చూసుకుంటే ఏ లాటిన్ నుంచో వీళ్ళకి గ్రీక్ నుంచి తెచ్చుకుంటారు, ఎందుకు ఇంగ్లీష్ లో ఖాళీ లేనట్టు. ఎనీవే, సో ఇక్కడ తీసుకొచ్చి the minimum number of members of an assembly or a society that must be present in any of the meetings to make the meetings valid. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సీఎం మీటింగ్ పెట్టాడు అనుకోండి, సీఎం మీటింగ్ పెడితే ఎవరెవరు ఉండాలి, మినిమం ఉంటారు. మినిమం ఉన్నప్పుడు ఏముంటుంది, సీఎం ఉండాలా, ఆ తర్వాత చీఫ్ సెక్రటేరియట్ ఉండాలి యాక్చువల్, అన్లెస్ ఇట్ ఈస్ ఎ క్యాబినెట్ మీటింగ్. సో నార్మల్ గా
దీని తరపున జరిగేటప్పుడు చీఫ్ సెక్రటరీ ఉండాలా, ఆ శాఖ సంబంధించిన మినిస్టర్ ఉండాలా, ఆ శాఖ సంబంధించిన కార్యదర్శి ఉండాలా, హూ ఇస్ అన్ ఐఏఎస్, ఇవన్నీ ఉండాలన్నమాట. అంటే మినిమం ఎంత మంది ఉంటే ఆ మీటింగ్ వ్యాలిడ్, అదే కోరం అంటే అండి, సింపుల్ గా చెప్పాలంటే. ఇప్పుడు మీరు పెట్టుకొని సీఎం సిఎస్ లేడనుకోండి, ఇంకెందుకు మీటింగ్, అదంటే కోరం లేనట్టే లెక్క. ఓకేనా, అది కోరం అంటే. అదే ఇక్కడ కూడా ఇప్పుడు మినిమం ఎన్ని హోస్ట్లు ఉంటే మనకి వ్యాలిడ్, ఈ క్లస్టర్ పనిచేస్తుంది అని చెప్పడమే కోరం అన్నమాట. దానికి ఏంటంటే మీకు కోరంలో మీకు ఎలా ఉంటుందంటే, మీకు బేసిక్ గా ఎప్పుడు కూడా వీటిల్లో ఎన్ని ఫెయిల్ అవడానికి నేను ఒప్పుకుంటాను అంటే ఏంటంటే n-1/2 అండి. మీకు ఫార్ములా ఏందంటే, నీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి ఏపీఐ సర్వర్ పోయినాక, హై లెవెల్‌లో చెప్తున్నాను. మీకు n-1/2 అంటే ఏందంటే, ఈ క్లస్టర్ లాగా పని చేయాలి వితౌట్ ఎనీ ఇష్యూస్ అంటే, మీకు కనీసం n-1/2 పని చేయాలా. అంటే ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయి. ఓకే. 7-1/2 అంటే ఎంత? 6/2. దట్ ఈస్ ఈక్వల్ టు 3. అంటే ఏంటంటే, మీరు ఈ మొత్తం క్లస్టర్ మీద మీరు 3 ఎగిరిపోయినా కూడా ఈ క్లస్టర్ పనిచేస్తుంది. ఈ క్లస్టర్ పనిచేస్తుంది. అదే మీరు 5 తీసుకున్నారనుకోండి, 5 తీసుకుంటే ఎంత? మీరు వెనక్కొచ్చారనుకోండి, 5-2 ఎంత? 5-1 మీకు 4, 4/2 2. అంటే 5లో 2 పోయిందనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేనేం చేస్తానంటే, ఇప్పుడు 5 ఉన్నాయనుకోండి, ఈ 5లో 2 పోయినాయి అనుకోండి, పనిచేస్తుంది. మూడోది పోయిందంటే ఎగిరిపోతుంది. అలాగే 7 నోడ్ క్లస్టర్‌లో మీకు అంటే వెరీ మచ్ సేఫ్ ఉండాలనుకోండి, 3 పోయిన నష్టం లే. చాలా రేర్‌గా పోతాయండి. ఎందుకంటే 3 అవైలబిలిటీ జోన్‌లో పెడతాం. కాబట్టి పోదు అంత ఈజీగా. పోయినాయి అనుకోండి, అయినా క్లస్టర్ పనిచేస్తుంది. నాలుగోది పోయిందంటే ఎగిరిపోతుంది. ఎందుకు? కోరం లేదు కదా! కోరం కావాలంటే n-1/2 అంటే 7-1/2. ఓకే. సో మీకు ఎన్ని పోయి ఉండాలా? 3 పోయి ఉండాలా. కానీ 4 పోయినాయి ఇక్కడ. సో కాబట్టి మీకు ప్రాబ్లమ్ వస్తుంది. సో కాబట్టి మీకు ఎక్కువ ఫాల్ట్ టాలరెన్స్ కావాలంటే మీకు ఎక్కువ ఇదొచ్చి డాకర్ స్వామ్ అయితే మాక్సిమం 7 పెట్టుకోవచ్చండి. క్యూబర్నెటిస్ అదేం లేదు. సో మనం ఏం చేస్తాం, మాక్సిమం ఇవన్నీ కూడా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో పెట్టుకుంటాం. దానివల్ల ఏంది, ఎంటైర్ అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయినా కూడా AWS లో మీకు సర్వర్ డౌన్ కాదు. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఈ డిజైన్ లో మీకు మీకు చూపిస్తున్న దీని పేరేంటి, దీంట్లో ఈ క్యూబ్ ఏపీఐ సర్వర్స్ అనేది మీకు కంపల్సరీగా అట్లీస్ట్ 1, 3 అనొచ్చు. 3, ఆ తర్వాత 5, 7 పెట్టుకోవాలండి. 2 పెట్టుకున్నారనుకోండి, మీకు కోరం పనిచేయాలంటే మీకు సగం కంటే ఎక్కువ ఉండాలి. మీకు కోరం సరిగ్గా పనిచేయాలంటే సగం కంటే ఎక్కువ ఉండాలి సింపుల్ గా. అప్పుడు ఏమవుద్ది, 7లో సగం కంటే ఎక్కువ ఎంత? సగం వచ్చి మనకి సగం కంటే ఎక్కువ అంటే 4 కదా! ఇప్పుడు అంటే సగం 6లో సగం ఎంత మీకు, ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 అంటే 3 పోతే మీకు పని చేస్తుందన్నమాట. మీరు అది చాలు 2 తీసుకున్నారనుకోండి, ఏమవుద్ది తెలుసా? ఇమాజిన్ 2 ఉన్నాయనుకోండి, 1 కంటే 2 వర్స్ట్ అండి. నిజం చెప్పాలంటే కోరంలో 1 కంటే 2 వర్స్ట్. ఎందుకు? ఇప్పుడు మీకు ఏదో ఒకటి పోయినా కూడా మీకు ఒకటి పోయిందనుకోండి, మొత్తం కోరంలో ఉండదన్నమాట యాక్చువల్‌గా. ఓకేనా? సో ఇప్పుడు 2/2 ఎంత? 2-1/2. సో మీకు ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. అంటే 2 అందుకే 2 ఎప్పుడు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఏమి ఇవ్వాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు కంపల్సరీగా ఆడ్ నంబర్ ఇవ్వాలా. ఇస్తే 3, 5, 7 అట్లా ఇచ్చుకోవాలి. అంతేగాని ఒకటి ఇవ్వకూడదు. ఒకటేందంటే మీ డెవలప్‌మెంట్ ఎన్వైర్న్‌మెంట్‌కి ఇచ్చుకోవచ్చండి. ఎందుకు పోయినా పర్లేదు కాబట్టి. ప్రొడక్షన్‌కొచ్చేటప్పుడు 3, 5, 7 అంతేగాని 1, 2, 4 ఇవ్వరండి. 3 ఉంటే 1 ఫెయిల్ అయినా పర్లేదు. 5 ఉంటే 2 ఫెయిల్ అయినా పర్లేదు. 7 ఉంటే 3 ఫెయిల్ అయినా పర్లేదు. అదే 9 ఉంటే 4 ఫెయిల్ అయినా పర్లేదు. అలా మీరు చూసుకుంటూ ఎళ్ళాలి. ఓకేనా? సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యూబ్ ఏపీఐ సర్వర్‌ని కాపాడుకోవడం అంటే మిగతాయన్ని కాపాడుకోవడం మన ముఖ్య ధర్మం యాక్చువల్‌గా. అర్థమైందా అండి క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏంటో? క్లియరా? సరే, కాన్సెప్ట్ అది క్లియరా? మనం ఒక క్లస్టర్‌ని డిజైన్ చేసినప్పుడు క్యూబీఏపీఐ సర్వర్‌లు ఎన్ని ఉండాలనేది మనం అక్కడ డిజైన్ చేసుకుంటాం. అదే దానికి హై కంపల్సరీ. అవైలబిలిటీ ఇంకోటి అదే పెట్టుకోవాలనుకోండి, ఇంకో క్లస్టర్‌ని పెట్టుకుంటాం మనం. అదొచ్చేదాకా ఆగండి. మీకు కాన్సెప్ట్ క్లియరా ఇది ఫస్ట్. ఎందుకంటే నేను ఇంకా క్యూబ్ ఏపీఐ సర్వర్ రాఫ్ట్ ఎలా పనిచేస్తో చెప్పలేదు. అదొచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ క్లియరా? ఓకే. నౌ ఇంకా లోపల డీప్‌గా ఇక్కడ ఎళ్ళాలా? ఎలా ఏపీఐ ఉంటదో మీన్స్ చెప్పండి. అన్ని కాంపోనెంట్స్ గురించి రిఫర్ చేస్తున్నారు సార్ ఇక్కడ? మీకు క్యూబ్ ఏపీఐ సర్వర్ అంటే బేసిక్‌గా ఏందంటే అన్నీ ఒకే సర్వర్‌లో ఉంటాయండి.
అలాంటి సర్వర్లు 7 ఉంటాయి అన్నమాట. ఓకే. కంట్రోలర్, ఓకేనా? స్కెడ్యూలర్ ఇవన్నీ అండ్ హెడ్ సైడ్. ఓకే. ఇవన్నీ కూడా ఓకే. ఒక ఏపీఐ, సింపుల్ గా షార్ట్ ఫామ్ లో ఏపీఐ సర్వర్ అంటాను. ఓకేనా? అన్ని కూడా అన్నిట్లో కూడా ఉంటాయి అన్నమాట. అన్ని ఎడిట్లో యాక్చువల్ గా సెపరేట్ డేటాబేస్ అన్నిట్లో ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సరే, అది క్యూబ్ ఏపీఐ సర్వర్ అండి. ఇంకోటి ఏంటంటే అన్ని ఐటమ్స్, అంటే ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి చూసారా, ఈ హెచ్సిడి గానీ క్యూబ్ షెడ్యూలర్ గానీ అన్ని కూడా ఏపీఐ సర్వర్ తో మాట్లాడతాయి తప్ప అవి మాట్లాడుకో. ఇప్పుడు క్యూబ్ కంట్రోలర్ కి హెచ్సిడికి సంబంధం లేదు, అలాగే క్యూబ్ షెడ్యూలర్ కి హెచ్సిడికి సంబంధం లేదన్నమాట యాక్చువల్ గా. ఓకేనా? సో అలాగే ఎవరైనా కూడా మీకు క్యూబ్ ఏపీఐ సర్వర్ తో మాట్లాడాలా, క్యూబ్ ఏపీఐ సర్వర్ వాళ్ళతో మాట్లాడుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ 99% ఏంటంటే క్యూబ్ ఏపీఐ సర్వర్ ఎక్కువ దేంతో మాట్లాడుతుందంటే హెచ్సిడి తో మాట్లాడుతుందండి. అది మళ్ళీ నెక్స్ట్ వస్తాను. హెచ్సిడి తో ఎక్కువ మాట్లాడుతుంది. హెచ్సిడి ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ఏ రాఫ్ట్ డేటాబేస్, రాఫ్ట్ అల్గారిథం యూస్ చేసుకునే డేటాబేస్ అన్నమాట. ఓకే, దాంతో పాటు ఈ క్యూబ్లెట్ వాళ్ళతో మాట్లాడుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ, నెక్స్ట్ వచ్చి ఏం చేద్దాం అంటే మనకి హెచ్సిడి గురించి మాట్లాడదాం. ఏంటి హెచ్సిడి అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డేటాబేస్, అంతకు మించి ఏం లేదండి. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏదన్నా సింపుల్, ఇందాక నేను ఏం చెప్పాను, ఇక్కడికి వచ్చి క్యూబ్ క్రియేట్ హైఫన్ ఎఫ్ పాడ్ డాట్ వైఎంఎల్ అని చెప్పాను కదా. వైఎంఎల్ అని చెప్పినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వస్తుంది, ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు క్యూబ్ ఏపీఐ సర్వర్ కి వస్తుంది. సో క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏంటంటే ఇన్పుట్ తీసుకోవడము అంతవరకేనండి, అదేమి డిప్లాయ్ చేయదన్నమాట. సో అదేం చేయాలి అప్పుడు, అదే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడో సేవ్ చేయాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ సేవ్ చేస్తుంది అంటే మీకు హెచ్సిడి లో చేస్తుంది. హెచ్సిడి ఈజ్ ఏ ఎన్క్రిప్టెడ్ డేటాబేస్. ఎవరు కనెక్ట్ అవ్వగలరు అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఏపీఐ మాత్రమే. ఏపీఐ ఆ సర్వీస్ మాత్రమే హెచ్సిడి తో మాట్లాడుతుంది. మాట్లాడి డేటాని సేవ్ చేయడం లేదా డేటాబేస్ డేటాని బయటికి లాగడం అంతా చేస్తుంది. సో ఈ హెచ్సిడి అనేది ఏంటంటే కీ వాల్యూ పేర్ డేటాబేస్ అండి. కీ వాల్యూ పేర్ అంటే ఇందాక మీకు చెప్పాను, యామల్లో మీకు ఫస్ట్ నేమ్ ఉంది అనుకో, లేదా పాడ్ నేమ్ ఉంది, పాడ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి, మెమరీ ఎంత కావాలా 200 కావాలా అంటే కీ వాల్యూ ఇన్ఫర్మేషన్ అంతా అంటే మీరు యామల్లో పంపించిన ఇన్ఫర్మేషన్ అంటే ఏదో అనుకోవద్దు, ఎక్కడి నుంచో ఏదో కొత్తగా జనరేట్ ఏం చేయదు, కొంచెం జనరేట్ చేస్తుంది దానికి కావాల్సిన డేటా. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు యామల్లో పలాంది చేసి పెట్టు అని మీరు చెప్తారు కదా ఏపీఐ సర్వర్ కి, అది వెళ్ళి ఎవ్రీథింగ్ మీకు హెచ్సిడి లో మీకు సేవ్ చేసుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అక్కడ సేవ్ చేసుకున్నాకే మిగతా అన్ని కూడా వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఈ హెచ్సిడిని మీరు దీంతో పనే లేదండి, దీని లోపలికి వెళ్ళరు, కాకపోతే దీని బ్యాకప్ తీసుకోవాలి. దీని కంపల్సరీ బ్యాకప్ తీసుకోవాలి. ఆ బ్యాకప్ ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్ లో పెట్టుకుంటే మన స్నాప్ షాట్ బ్యాకప్స్ కానీ లేకపోతే EC2 స్నాప్ షాట్స్ తీసుకోవచ్చు, లేదంటే కాపీ చేసి మామూలుగా EC2 స్నాప్ షాట్ తీసుకొని రీస్టోర్ చేసుకోవచ్చు అండి. కాబట్టి మీకు క్యూబర్నెటీస్ మొత్తం మీద బ్యాకప్ తీసుకోవాల్సిన కంపల్సరీ బ్యాకప్ తీసుకోవాల్సిన ఏకైక కాంపోనెంట్ ఏమైనా ఉందంటే కంపల్సరీగా హెచ్సిడి. ఓకే, సో మీకు చూపిస్తాను తర్వాత అర్థమవుతుంది. హెచ్సిడి కోసం సపరేట్ గా వాల్యూమ్స్ క్రియేట్ అవుతాయండి. రేపు మనం ఈ రోజు కుదరదులేండి, ఐ కెన్ ఫీల్ దట్, ఆల్రెడీ మీకు 12:15కి వచ్చేసాం టైము. సో మీకు మొత్తం మనం క్యూబర్నెటీస్ లోకెల్లా ముఖ్యమైన కాంపోనెంట్, ఒకవేళ రేపు పోయినా కూడా రీస్టోర్ చేసుకోవాలి, డేటా అంతా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే హెచ్సిడి తీసుకుంటారు అనమాట. ఈ హెచ్సిడి అనేది సపరేట్ EBS వాల్యూమ్ గా క్రియేట్ అవుతుందండి. రేపు మనం ప్రొడక్షన్ గ్రేడ్ డిప్లాయ్ చేసేటప్పుడు కంపల్సరీగా సపరేట్ వాల్యూమ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. వాల్యూమ్స్ క్రియేట్ చేసి ఆ వాల్యూమ్స్ మీరు స్నాప్ షాట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. సో మనం చూద్దాం ఎలా రీస్టోర్ చేయాల్సి వస్తుంది ఏంటి అని కూడా చూడొచ్చు, తర్వాత రాను చూస్తాము. బట్ హెచ్సిడితో ఇక్కడ ముఖ్య పాయింట్స్ ఏంది, హెచ్సిడి అనేది డేటాబేసు, అది కూడా కీ వాల్యూ పేరు డేటాబేసు. దాన్ని ఎవరు కమ్యూనికేట్ చేస్తారు, ఓన్లీ క్యూ ఏపీఐ సర్వీస్ మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది. మనం పంపించే ప్రతి ఇన్ఫర్మేషన్, కాన్ఫిగర్ చేయాలనుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా కూడా హెచ్సిడి డేటాబేస్ లో ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చి ఓకే, సినారా బేస్ లో చూసినప్పుడు నెక్స్ట్ వచ్చి క్యూబ్ షెడ్యూలర్ అండి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే క్యూబ్ షెడ్యూలర్ అన్నమాట. ఏంటి క్యూబ్ షెడ్యూలరు? సో నేనేం చెప్పాను, కంట్రోల్ ప్లేన్ లో అన్ని కాంపోనెంట్స్ విడివిడిగా ఉంటాయని చెప్పాను, అన్ని ఒకటే చేయదు అని చెప్పాను యాక్చువల్ గా. సో కాబట్టి ఏమవుతుంది, మీరు ఏం చేశారు, ఇక్కడికి వచ్చి ఒక పాడ్ డిప్లాయ్ చేశారు. యాక్చువల్ గా దీన్ని పాడ్ అనడం కంటే డిప్లాయ్మెంట్ అనాల్సి వస్తుంది. ఎనీవే, మీరు ఒక పాడ్ ఇక్కడ రెండు కంటైనర్స్ డిప్లాయ్ చేస్తారండి అనుకుందాం. యాక్చువల్ గా అయితే 2 కంటైనర్స్ ఒకే హోస్ట్ లోకి పోతాయి. ఇమాజిన్ ఒక 10 కంటైనర్ డిప్లాయ్ చేశారండి, ఆర్ 10 పాడ్లు డిప్లాయ్ చేశారు, అవునా? నా 10 పాడ్ అని ఎందుకు అంటున్నానంటే సింపుల్ గా కంటైనర్ ని పాడ్ అంటానండి. యాక్చువల్ అది నిజం కాదు, బట్ ఏంటంటే ప్రస్తుతానికి నేను కంటైనర్ అన్న పాడ్ అన్న ఒకటే అనుకోండి, తర్వాత పోను పాడ్ అంటే ఏంటి, కంటైనర్ అంటే ఏంటి మీకు అర్థమవుతుంది.
సరే. సో ఇప్పుడు నేనేం చేశాను, నేను క్యూబర్నిటీస్ ఏపీఐ సర్వర్ కి నాకు ఒక 10 పాడ్లు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ సబ్మిట్ చేశాను. యూజింగ్ YAML యూజ్ చేసి మేనిఫెస్ట్ వాడి సబ్మిట్ చేశాను. ఓకే. సో మీకు ఎక్కడి నుంచి ఎటు వస్తుంది, మీకు ఆబ్వియస్ గా నా ల్యాప్టాప్ నుంచి దీనికి సబ్మిట్ అయింది. ఫస్ట్ క్యూబర్నిటీస్ ఏపీఐ చేసే మొదటి పని ఏంటంటే, తీసుకెళ్ళి మనం చెప్పిన డేటా అంతా కూడా తీసుకెళ్ళి డేటాబేస్ కి రాసేయడం అనమాట. డేటాబేస్ కి రాసి అదేం చేస్తుందంటే 10 పాడ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ క్రియేట్ చేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, నేను ఏం చెప్తున్నాను, పాడ్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పాను. పాడ్స్ క్రియేట్ చేయట్లేదని చెప్పట్లేదు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి హెచ్సిడికి రాసేసి ఓకే నాకు 10 పాడ్స్ కావాలి అని చెప్పి కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసింది. కానీ అది ఇప్పుడు పాడ్స్ ఎక్కడ రన్ అవుతాయి, ఏపీఐ సర్వర్ లో కాదు కదా. పాడ్స్ ఎక్కడ రన్ అవ్వాలా, ఇక్కడ నోట్స్ లో రన్ అవ్వాలి. ఇక్కడ నోట్స్ లో రన్ అవ్వాలా. సో కానీ ఏది ఏ నోడ్ లో అవ్వాలో మనం చెప్పాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రన్ అవ్వాలా, ఇక్కడ 2 రన్